హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ బ్లాగ్స్. రేణుక. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ బ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా ముప్పాల మండలం కుందురువారిపాల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, అలాగే నగరేశ్వర స్వామివారి ఆలయాన్ని. ఈ టెంపుల్ వచ్చేసి సత్తెనపల్లి నుంచి నర్సరావుపేట వెళ్లే రోడ్లో గోళ్లపాడు గ్రామం వస్తుంది. ఆ గ్రామంలోంచి స్ట్రైట్ గా లోపలికి వచ్చినట్లయితే ఈ కుందురువారిపాలెం గ్రామం ఉంటుంది. అంతకుముందు మన వీడియోస్ లో రామాలయం వీడియో తీసాం కదా ఫ్రెండ్స్, ఆ రామాలయానికి ఎదురుగుందులోనే ఈ శివాలయం ఉంటుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. 1987వ సంవత్సరంలో ఇక్కడ స్వామివారిని అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పటికీ 38 సంవత్సరాలుగా అమ్మవారు స్వామివారు నిత్య పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో మనకి శ్రీ నగరేశ్వర స్వామివారు, వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారు, అలాగే పార్వతీదేవి అమ్మవారు, క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామివారు, జంట నాగేంద్ర స్వామివారు, అలాగే నవగ్రహాల మండపం, ఈ దేవతామూర్తులందరినీ కూడా మనం ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక టెంపుల్ మొత్తం చూస్తూ ఈ ఆలయంలో జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఉగాది పండుగ పర్వదినం రోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. వైశాఖ శుద్ధ దశమి రోజు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. హనుమాన్ జయంతికి ఆంజనేయ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు చేస్తారు. అలాగే దసరా దేవి నవరాత్రులు అత్యంత వైభవంగా పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసం నెల రోజులు కూడా శ్రీ నగరేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే మాఘశుద్ధ విద్యా నాడు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారు గుండ ప్రవేశం అయిన సందర్భంలో ఈ ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే ప్రతి సోమవారం శ్రీ నగరేశ్వర స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఓకే ఫ్రెండ్స్, ఇక స్వామివారి యొక్క ఆలయ విశిష్టత విశేషాల గురించి ఆలయ అధ్యక్షులైనటువంటి చిలకా సాంబశివరావు గారి మాటల్లో తెలుసుకుందాం. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారికి జై. కుందురువారిపాలెం గ్రామం, ముప్పాళ్ళ మండలం, పల్నాడు జిల్లా. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నగరేశ్వర స్వామివార్ల దేవస్థానం. ఈ దేవాలయం ప్రతిష్ఠ జరిగిన డేటు 30/4/1987 సంవత్సరం. అట్లాగనే మేము ఈ దేవాలయం ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ కళ్యాణ మహోత్సవం జరుగును. ఇప్పటికి 38 సంవత్సరాలు ఏకదాటిగా చేయటం జరిగినది. మేము మన ఆర్య వయసులు 10 ఉన్నా కూడా దేవాలయం చాలా చక్కగా జరుగుతుంది. ఊళ్ళో గ్రామస్తులు అందరూ కూడా మన దేవాలయానికి వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదములు తీసుకోవడం జరుగుతున్నది. మరి గుళ్ళో మన అయ్యగారు చంద్రమౌళి శర్మ గారు పూజా కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. లోగడ ఒక 30 సంవత్సరాలు దేవస్థానం ఫస్టులో రావూరి రాజమణి గారు మన దేవాలయంలో అర్చకులుగా పనిచేయడం జరిగినది. 30 సంవత్సరాలు వారు కూడా ఏకదాటిగా కార్యక్రమాలు చేశారు. తర్వాత మన కూడా చంద్రమౌళి శర్మ గారు వచ్చి 8 సంవత్సరాలైనది. ఇప్పుడు వారు కూడా మాకు చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో కళ్యాణం మహోత్సవం జరుగుతుంది. ఆశ్వీజ మాసంలో దేవి నవరాత్రులు కార్యక్రమం జరుగుతుంది. ఇట్లా ప్రతిసారి కూడా అన్ని కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. ఈరోజు వైశాఖ శుద్ధ దశమి అమ్మవారు పుట్టినరోజు చాలా ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం అమ్మవారు గృహ ప్రవేశమైంది. మాఘశుద్ధ విరియ కార్యక్రమం జరుగుతుంది. జై శ్రీ వాసవి మాతాకు జై. శ్రీ గంగా పార్వతీ నగరేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానంలో ప్రతి కార్యక్రమం కూడా అందరం కలిసి బాగా జయప్రదంగా చేస్తాం. ఏ కార్యక్రమమైనా ఊళ్ళో రైతులు కానీ అందరూ కూడా కార్తీక మాసంలో చాలా పవిత్రంగా 30 రోజులు బ్రహ్మాండం జరుపుతారు. ఏ పండుగైనా దసరా ఉత్సవాలు కూడా జరుగుతాయి. అన్ని కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరయ్యి ఈ ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాము. ఇవాళ అమ్మవారి పుట్టినరోజు కాబట్టి అందరూ వచ్చి జనం స్వామివారి అమ్మవారిని తిలకించి తీర్థప్రసాదం స్వీకరించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళకి అందరికీ అభివందనములు. మన యూట్యూబ్ హరిబాబు గారికి, మా రేణుకాదేవికి వాళ్ళిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ఈ దేవాలయంలో శివ కళ్యాణము, అమ్మవారి పుట్టినరోజు, ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుబడుతున్నవి. ఈ కార్యక్రమం జరుపుతున్నందువలన భక్తులందరికీ అనుకున్న కోరికలు నెరవేరుతున్నవి. ఈ ఆలయం యొక్క విశిష్టత విశేషాల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించండి.
చూశారు కదా ఫ్రెండ్స్, కుందురువారిపాల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.